సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతుల్ని గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహం ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహం మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసం అంతా కూడా మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతుగ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో 2025 మే మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ మే మాసంలో 60 నుంచి 70% శుభ్రతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 తర్వాత షష్టమ భావంలో అనగా వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీదేని శైలిలో పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని, తండ్రి నుంచి ఆదాయాన్ని, నూతన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు మే మొదటి వారంలో చతుర్థ భావములోను అనగా మీనరాశిలోను ఆ తర్వాత షష్టమ భావములో మే చివరి మాసంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత సప్తమ భావములో మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల సానుకూల వాతావరణం లభిస్తుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీదైనటువంటి శైలిలో మంచి విజయాలు సాధిస్తారు. విద్యాభివృద్ధిని పొందగలుగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. రాహు మే 18 నుంచి తృతీయ భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది, జన సహకారం బాగుంటుంది, నూతన వ్యక్తుల వల్ల అభివృద్ధిని సాధిస్తారు. మరి 2025 మే మాసానికి గాను ధనుసు రాశి వారికి సూర్య భగవాను వల్ల అధికారుల నుంచి అభినందనలు, బుధగ్రహ సానుకూలత వల్ల ఆర్థికాభివృద్ధి, గురువు అనుకూలత వల్ల సమాజంలో గుర్తింపు, శుక్రుని అనుకూలత వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు, అలాగే రాహు అనుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% శుభ్రతలు రావడానికి అవకాశం ఉంది ధనుసు రాశి వారికి. అయితే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానంతో మనస్పర్ధలు వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి. భూవాహన సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. అదే అర్ధాష్టమ శని. ఈ కారణం చేత కుటుంబంలో అనవసరమైన ఖర్చులు, అశాంతి, ఉదర సంబంధమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఇక కేతువు మే 18 తర్వాత భాగ్యములో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని విషయాల్లో ఆటంకాలు, కాస్త నిరాశను కూడా ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారు భాగ్యములో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణేశాష్టకం చదువుకోండి, గణపతికి నమస్కరించుకోండి, దర్శించుకోండి. అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేయండి, లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించి కందులు దానం చేయండి.
మరి 2025 మే మాసానికి గాను ధనుసు రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.